ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యువత పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని పేర్కోవటానికే ఒకే ఒక ఉదాహరణ గ్రూప్ 2 ఎగ్జామ్ రేపొద్దున జరగనుండగా విద్యార్థులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోస్టర్ విధానంలో తప్పులున్నాయి అని చెప్పి దాన్ని సరిదిద్దిన తర్వాత ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని నిర్వహించండి అని చెప్పి గతం నుంచి వాళ్ళు కోరటం జరుగుతుంది. యాక్చువల్గా ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది. వాళ్ళేంటి ఎలక్షన్ దగ్గరలో ఉండగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నోటిఫికేషన్ వదిలేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి దాంట్లోంచి ఇంచుమించుగా 92,250 మంది అభ్యర్థులు సెలెక్ట్ చేశారు మెయిన్స్కి. రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని చెప్పి అప్పటి నుంచి అభ్యర్థులందరూ సీరియస్గానే ఫైట్ చేస్తున్నారు. బట్ రోడ్ల మీదకి ఎక్కలేదు. మొన్నటి నుంచి రోడ్ల మీదకి ఎక్కి అది సవరించిన తర్వాత ఎగ్జామ్ని కండక్ట్ చేయండి అని చెప్పి వాళ్ళ గోడు వెళ్ళగక్కుకుంటున్నారు. నేను ఇక్కడ రెండు ప్రభుత్వాల గురించి మాట్లాడతా. వైసీపీ గవర్నమెంట్ ఏమో వాళ్ళ చేతులు కడిగేసుకుంటే హడావిడిగా ఏదో నోటిఫికేషన్ వదిలేసి ఎగ్జామ్ ఏదో కండక్ట్ చేసేస్తున్నాం ఎన్నికల ముందు అని చెప్పి వాళ్ళ వంతు డ్రామా వాళ్ళు నడిపేశారు. వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళకి ఇంకేం సంబంధం లేదు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏం చేయాలి? దాంట్లో ఏదన్నా తప్పులుంటే కనుక అభ్యర్థులందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఒక సమీక్ష చేసి దాని మీద ఒక డెసిజన్ తీసుకుని ఇందులో ఎటువంటి తప్పులు లేవమ్మా, మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు తర్వాత ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసినా అని చెప్పి ఎటువంటి హామీ ఇవ్వలేదు గవర్నమెంట్ సైడ్ నుంచి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం. బట్ అందులో రాష్ట్ర విధానంలో అయితే వైసీపీ తీసుకొచ్చిన రాష్ట్ర విధానంలో అయితే తప్పులు ఉన్నాయి. అధికారంలోకి రాకముందు యువతని అండగా ఉంటాం, యువతకు ఉద్యోగ కల్పన చేస్తాం, యువత కోసమే మేము అధికారంలోకి రావాలి అనుకున్నట్టు మాట్లాడడం జరిగింది. నారా లోకేష్ గారు అయితే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి, యువత అందరూ ఈరోజు రోడ్లెక్కి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే ఏ ఒక్క నాయకుడు వచ్చి బయట మాట్లాడే? వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే టీడీపీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడారు ఆ ఇష్యూ గురించి. అదేవిధంగా వైసీపీ గవర్నమెంట్ గతంలో చేసిన తప్పులు అని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కాడి నుంచి ఏదో ఒక దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఏదో ఒక దాని మీద చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్ర విధానంలో తప్పులు ఉన్నాయిరా బాబు అని చెప్పి విద్యార్థులు వాళ్ళ గోడు వెళ్ళగెక్తూ ఉంటే ఏ ఒక్క ప్రభుత్వ అధికారి, ఏ ఒక్క ప్రభుత్వ నాయకుడు అసలు నోరు మెదపరం. అంటే యువత అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకే ఎంత అలసత్వంగా ఉందో ఒకసారి మనమే ఆలోచించుకోవాలి. వైసీపీ చేసిన తప్పుల వల్ల యువత ఎటువంటి మొట్టికాయలు వేసిందో వైసీపీ వాళ్ళకి గట్టిగా తెలుసు. ఇప్పుడు అదే తప్పును కనుక కూటమి ప్రభుత్వం కంటిన్యూ చేసుకుంటా వెళ్తా వాళ్ళు నిరసనలు తెలిపిన తర్వాత కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసుకునే స్థితిలో కనుక వెళ్ళారు అంటే కనుక అదే మట్టుకెళ్ళి కూటమి ప్రభుత్వానికి పడే అవకాశం కూడా ఉంది. బట్ నిన్న నారా లోకేష్ గారు ఈ విషయంపై ఒక ట్వీట్ చేయడం జరిగింది. విద్యార్థుల నిరసన నా దాకా వచ్చింది, రాష్ట్ర విధానంలో తప్పులు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆందోళన చెందటం జరుగుతుంది. నేను నా లీగల్ టీం ద్వారా ఎటువంటి డెసిజన్ తీసుకోవాలో మంచి జరిగే ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. రేపు ఎగ్జామ్, ఈ రోజుకి కూడా అదొక సందిగ్ధంలో ఉంది. ఎగ్జామ్ ఉంటుందా లేదా అనే క్వశ్చన్ మార్క్లోనే ఉన్నారు విద్యార్థులందరూ. శుభ్రంగా ఇంట్లో కూర్చొని చదువుకోవాల్సిన టైం ఇది. రోడ్లెక్కి ధర్నాలు నిరసనలు చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఎగ్జామ్ అన్నా పెడితే ఇదే సిచ్యువేషన్ ఉంది. మన తెలంగాణలోనూ అంతే. ఆ రోడ్లెక్కి నిరసనలు తెలియజేయాల్సి వస్తుంది విద్యార్థులందరూ. కష్టపడి 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో ఆ ఎగ్జామ్ కోసం ఉన్న 950 పోస్టులు 900 దగ్గర ఒక 1000 పోస్టులు కూడా లేవై. ఆ 1000 పోస్టుల కోసం 92,000 మంది పోటీ పడుతున్నారు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ ఆ కోచింగ్లు తీసుకుంటూ కొంతమంది విద్యార్థులు అయితే పూర్తిగా దాని మీదే కూర్చుండి ఆ కోచింగ్లు తీసుకుంటూ లక్షలు తగిలేసి వాళ్ళ జీవితాలని పణంగా పెడితే ప్రభుత్వాలేమో యువత జీవితాల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎగ్జామ్లు ఏ ఒక్కటి సక్రమంగా కండక్ట్ చేసే ప్రయత్నం చేయట్లేదు. ఏదో ఒక డుస్కు, ఏదో ఒక డొంక. వైసీపీ వాళ్ళు తప్పు చేశారన్న విషయాలు చాలా విషయాలు బయటపెట్టారు. చాలా విషయాల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ గ్రూప్ 2 ఇష్యూలో రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని చెప్పి విద్యార్థులు గోడు వెళ్ళగక్కున్నప్పుడు
ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ నాయకులు కానీ స్పందించకపోవటం చాలా తప్పు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే ఇది. ఒకళ్ళు చేసిన తప్పుని వీళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళి రేపొద్దున్న దాని మీద ఏదన్నా ఇష్యూ వస్తే కనుక అదిగో వాళ్ళు తీసుకొచ్చారు, మేము దాన్ని కండక్ట్ చేసాం, మాకేం సంబంధం లేదు అని చెప్పి చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నాం.